నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. అమరావతి ప్రాంతంలో ఉన్న కాజా టోల్గేట్ కి అతి సమీపంలో ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో బెంగళూరులో దూసుకుపోతున్నటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ కేబీపీ డెవలపర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న సంస్థ చైర్మన్లు, డైరెక్టర్లు, ప్రతినిధులు, అందులోని ఎంప్లాయీస్ అందరూ కూడా కుటుంబ సభ్యులతో సహా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి చైర్మన్ మాట్లాడారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ. పునర్వసు నక్షత్ర శ్రీరామనవమి శుక్రవారం రామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడాను దీక్షగా చేసుకుంటూ 14 సంవత్సరాల నుంచి కేబీపీ డెవలపర్స్ సంస్థ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి యొక్క రామ కళ్యాణంలో భాగంగా ఈరోజు అత్యంత వైభవోపేతంగా ఇక్కడ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరిగిందనమాట. భక్తులంతా కూడాను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు అయినారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడాను ఇదే విధంగా స్వామివారి అనుగ్రహానికి అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కళ్యాణంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. నమస్తే అండి, నా పేరు శ్రీధర్ పాటిబండ్ల అండి. కేబీపీ డెవలపర్స్ మా సంస్థ పేరు. నేను బేసిక్గా అమెరికాలో 24 ఏళ్ళు అయింది నేను వెళ్ళి. గత 14 ఏళ్ళగా అమెరికాలో సీతారామ కళ్యాణం చేస్తున్నాము. నేను ఉండేది హ్యూస్టన్, టెక్సస్లో. సో ఈ ఇయర్ ఇక్కడ ఉండడం జరిగింది. ఈ టైంలో అదే అనుకున్నాను, మిస్ అవుతున్నానేమో సీతారామ కళ్యాణం అని అనుకున్నాను. కానీ లక్కీగా ఇక్కడ మేము కేబీపీ డెవలపర్స్ నుంచి 57 ఏకర్స్ వెంచరు, దగ్గరగా 700 ప్లాట్స్, ఆ వెంచర్లో వైభవంగా ఇక్కడ చేయటం జరిగింది కళ్యాణం అనేది. దగ్గరగా ఒక 500 మంది మా కస్టమర్స్ కానివ్వండి, మా ఛానల్ పార్ట్నర్స్ కానివ్వండి, అట్లానే మా సంస్థ తరఫున పనిచేసే వాళ్ళు కానివ్వండి, అందరూ కూడాను ఈ వేడుకలో ఇవాళ పాల్గొన్నారు. దగ్గరగా హోమము అండ్ కళ్యాణం దాదాపుగా ఒక 5 గంటల పాటు అందరూ కూడాను కూర్చొని మంచిగా ఎంజాయ్ చేశారు ఈ వీటిని. అదే మిస్ అవుతున్నామేమో అని అనుకున్నాము. అండ్ జనరల్గా సీతారామ కళ్యాణం చేసేది లోక కళ్యాణం కోసం. లోక కళ్యాణంతో పాటు మా ప్రాజెక్ట్ కూడాను మంచిగా సక్సెస్ఫుల్గా ఇక క్లోజింగ్కి వచ్చినాం. ఆల్మోస్ట్ ప్లాట్స్ అన్నీ అయిపోయి క్లోజింగ్కి వచ్చినాము. ఇక అందుకని అనుకున్నాం అనమాట, ఇట్లా సైట్లోనే చేద్దాము, కస్టమర్స్ని అందరినీ కూడా ఇన్వైట్ చేద్దాము, వాళ్ళు సైట్ చూస్తారు అండ్ అట్లానే కళ్యాణంలో కూడా పార్టిసిపేట్ చేస్తారు అన్నట్టు అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. అండ్ మా ప్రీస్టులు దాదాపు ఒక 4 ప్రీస్టుల ఆధ్వర్యంలో ఘనంగా చేయడం జరిగింది వాళ్ళ. అంటే భద్రాచలంలో కళ్యాణం కూడా ఈరోజే, దాంతోపాటు ఇక్కడ కూడా అదే చేసాము కళ్యాణం. సో థ్యాంక్ యూ ఆల్రెడీ. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ కేబీపీ డెవలపర్స్ అనేది ఒక మహా అద్భుతమైన వెంచర్. ఈ వెంచర్లో కొనుక్కున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.